గుడూచి వచ్చి నరాల పునరుత్పత్తిని చేస్తూ నరాల్ని సురక్షితంగా పెట్టే ఒక యాక్టివిటీ కూడా ఉంటుంది ఈ గుడూచిలో. సో గుడూచిలో ప్రోటీన్స్, మైక్రో న్యూట్రియంట్స్, ఐరన్, జింక్, కాపర్, కాల్షియం, ఫాస్ఫరస్ అండ్ మ్యాంగనీస్ మాదిరి మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉన్నాయి. కానీ ఇదే మైక్రో న్యూట్రియంట్స్ చోట్ల గుడూచి వచ్చి మన నరాలు పునరుత్పత్తికి పునర్నిర్మాణంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఇదే గుడూచి నరాల్ని కాపాడే ఒక ప్రక్రియని కూడా ఉంటుంది గుడూచిలో. సో న్యూరో ప్రొటెక్షన్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, నర్వ్ రీజనరేషన్ కూడా చాలా పెద్ద ప్రక్రియ ఇది. ఇది ఎక్కడ జరగదు, కానీ ధన్వంతరిలో ఉన్న ప్రోడక్ట్ లా జరుగుతుంది. ఓకే, సో మనము బ్రాహ్మి చూసాము, జటామాంసి చూసాము, విష్ణుక్రాంత, గుడుచిని కూడా చూసాము. గుడుచిలో ఉన్న పోషకాహారాలు ప్లస్ గుడుచి నరం ఉత్పత్తి, ఓకే, అండ్ నరంని సురక్షితంగా పెట్టే ఒక ప్రక్రియ గుడుచిలో ఉంది. ఇది కూడా చాలా పెద్ద విషయం ఫ్రెండ్స్. నర్వ్ రీజనరేషన్ జరగదే. ఎంత పెద్ద న్యూరాలజిస్ట్ దగ్గర పోయినా వాళ్ళ దగ్గర నర్వ్ రీజనరేషన్ కోసం ఏ ఔషధి, ఏ మందులు కూడా లేవు. కానీ థ్యాంక్స్ టు న్యూరారిచ్ ల గురించి వచ్చి నర్వ్ రీజనరేషన్ లో హెల్ప్ చేస్తుంది. అండ్ న్యూరో ప్రొటెక్షన్ నేను పదే ఇది ఎందుకు వాడతాను, ఇది పదే న్యూరో ప్రొటెక్షన్, నర్వ్ రీజనరేషన్ ఎందుకు వాడుతున్నాను, ఎందుకంటే ఈ ప్రక్రియలో మనకి ఎక్కడ దొరుకు, జస్ట్ మనకి ధన్వంతరిలో ఉన్న ప్రొడక్ట్స్ లో మాత్రం దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇమ్యూరిచ్ లో ఏముంది నర్వ్ రీజనరేషన్ కోసం, ఇమ్యూరిచ్ లో ఆవు జున్ను పాలు ఉంది, ఆవు జున్నుల పాల్లో నర్వ్ గ్రోత్ ఫ్యాక్టర్ ఉంది. అండ్ నర్వ్ గ్రోత్ ఫ్యాక్టర్ ఇమ్యూరిచ్ లో ఆవు జున్ను పాల్లో నర్వ్ గ్రోత్ ఫ్యాక్టర్ నర్వ్ రీజనరేషన్ లో హెల్ప్ చేస్తుంది. న్యూరారిచ్ లో నర్వ్ రీజనరేషన్ లో గురించి హెల్ప్ చేస్తుంది. అండ్ క్యాలరీస్ డ్యూ టు మ్యాక్స్, ఒమేగా రిచ్, న్యూరారిచ్, ఇమ్యూరిచ్, నవచేతన కల్పం, ఇవి అన్ని 5 ప్రోడక్ట్లు వచ్చి నరాల్ పునర్నిర్మాణం, నరాల్ పునరుత్పత్తిని ఆ ప్రక్రియని చేస్తుంది. ఇది చాలా పెద్ద విషయం ఫ్రెండ్స్. అండ్ దానివల్ల నరాల్ సురక్షితం కూడా, నరాల్ న్యూరో ప్రొటెక్షన్ కూడా చాలా ముఖ్యమైన యాక్టివిటీ, అది కూడా జరుగుతుంది. నర్వ్ రీజనరేషన్ కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఈ 2017 జూన్ లో వచ్చి ఈ కాన్ఫరెన్స్ జరిగింది, ఐబిఆర్ఓ అండ్ ఏపీఆర్సి కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్ లో జూన్ 2017లో జరిగిన కాన్ఫరెన్స్ లో ఈ గుడుచి పతి జరిగిన రీసెర్చ్ ఏమంటుందంటే, గుడుచి వచ్చి పార్కిన్సన్స్ డిసీజ్ అంటే కంపవాతం, ఏమంటారు మీరు దీన్ని, కంపవాతం, మేము కంపం అంటాం. ఓకే ఓకే సో సో గుడుచి అంటే టినోస్పోరా కార్డిఫోలియా పార్కిన్సన్స్ లో, అల్జైమర్స్ లో, ఫిట్స్ ప్రాబ్లం లో, పారాలిసిస్ ప్రాబ్లం లో, ఓకే, నరాల్ వీక్నెస్ లో, నరాల్ డ్యామేజ్ లో, ఇలాంటి ఏ ప్రక్రియలో ఏ సమస్యలు కూడా వైద్యం లేదు. ఓకే, కానీ ఆయుర్వేదంలా ఉంది, న్యూరారిచ్ లా ఉంది. ఓకే, పార్కిన్సన్స్ లా ఏమంటారు, ఓకే, షేకింగ్ ప్రాబ్లం ఇది, అండ్ ఇది పెరుగుతానే ఉంటుంది, ట్రీట్మెంట్ లేదు. ఓకే, ఆపే కూడా ప్రాబ్లం, అంటే ఆపే కూడా మందులు లేవు. అంటే ఈ అలోపతిక్ మందులు ఏం చేస్తుంది, పార్కిన్సన్స్ ని ఓకే స్లో చేస్తుంది. అలోపతిక్ మందులు పార్కిన్సన్స్ ని స్లో చేస్తుంది కానీ ఆపదు. కానీ మన గుడుచి పార్కిన్సన్స్ ఫస్ట్ ఆర్ సెకండ్ స్టేజ్ లో మాత్రం, అల్జైమర్స్ కానీ పార్కిన్సన్స్ కానీ ఫస్ట్ ఆర్ సెకండ్ స్టేజ్ లో ఇస్తే మాత్రం ఆ ప్రక్రియని ఆపిస్తూ ఆ డ్యామేజ్, ఆ ప్రక్రియ పార్కిన్సన్స్ అండ్ అల్జైమర్స్ వల్ల అయ్యే నరాల్ డ్యామేజ్ ని ఆపేస్తుంది అండ్ రిపేర్ కూడా చేస్తుంది. మనం ఏం చూసాము, పార్కిన్సన్ డిసీజ్ లో జూన్ 2017లో జరిగిన రీసెర్చ్, ఐబిఆర్ఓ అండ్ ఏపీఆర్సి రీసెర్చ్ లో ఏం చెప్పినారంటే, ఓకే, గుడుచి వచ్చి పార్కిన్సన్స్ డిసీజ్ లో కూడా ఉపయోగం మనం చేయవచ్చు. అంతేకాదు ట్రీట్మెంట్ ఆఫ్ న్యూరో ఇన్ఫ్లమేషన్ అండ్ కాగ్నిటివ్ ఇంపల్షన్స్. ఓకే, ఇక్కడ రాశాడు చూడండి, yellow కలర్ లో ఉంది. ఓకే, సో ప్రొజెక్ట్ ఏమంటారు, ప్రొజెక్ట్ ఏమి 2017లో జూన్ లో జరిగిన ప్రొజెక్ట్ పేరేమి, ట్రీట్మెంట్ ఆఫ్ న్యూరో ఇన్ఫ్లమేషన్ అండ్ కాగ్నిటివ్ అంటే కాగ్నిటివ్ ఇంపర్మెంట్ అంటే ఏం తెలిసిన, కాగ్నిటివ్ ఫంక్షన్, కాగ్నిటివ్ కార్యాలు అంటే ఏం తెలిసిన, కాగ్నిటివ్ కార్యాలు అంటే మనము నిర్ణయం తీసుకునే కెపాసిటీ, మనము మాట్లాడే కెపాసిటీ, మనం డిసిజన్ తీసుకునే కెపాసిటీ, మనం జ్ఞాపకం పెట్టుకునే కెపాసిటీ. ఓకే, ఈ కెపాసిటీని కాగ్నిటివ్ కెపాసిటీ అంటారు. ఓకే, సో మెథడ్ లా ఈ ఒక కాగ్నిటివ్
డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుంది? సరిగా నిర్ణయం తీసుకోలేము. జ్ఞాపకం సరిగా ఉండదు. ఓకే. మాటలు సరిగా రాదు. ఓకే. ఇలాంటి ఒక కెపాసిటీ తగ్గిపోతే దాన్ని కాగ్నిటివ్ ఇంపైర్‌మెంట్ అంటారు. అండ్ ఇది కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్ ఇది. సమస్య ఇది. దీంట్లో కూడా అలోపతిలో ట్రీట్మెంట్ లేదు. కానీ థాంక్స్ టు గుడూచి న్యూరారిచ్‌లో 2000 జూన్ 10 2017లో జరిగిన ఓకే. రిసర్చ్‌లో న్యూరో ఇన్‌ఫ్లమేషన్ అంటే నరాల వాపు. న్యూరో ఇన్‌ఫ్లమేషన్ అంటే నరాల వాపు అండ్ నరాల వాపు వల్ల, నరాల డ్యామేజ్ వల్ల మన కాగ్నిటివ్ ఫంక్షన్స్‌ని సరి చేస్తుంది గుడూచి. నెక్స్ట్ ఫ్రెండ్స్. యెస్. సో, గుడూచి వచ్చి ఒక క్లినికల్ స్టడీస్‌లో ఏం చెప్పారంటే, గుడూచిని మన కాగ్నిటివ్ ఫంక్షన్స్ కానీ, డెమెన్షియా అంటే నిర్ణయం తీసుకోకుండా ఉన్న ఒక సమస్య అది. డెమెన్షియా అంటే నిర్ణయం తీసుకోకుండా ఉండే ఒక ఇది సమస్య ఇది. అండ్ స్లీప్ డిప్రివేషన్ అంటే నిద్ర రాకుండా ఉండే సమస్య, నిర్ణయం తీసుకోకుండా ఉండే సమస్య, మన కాగ్నిటివ్ సమస్య అండ్ ఓకే. ఇవి అన్ని సమస్యలొచ్చి గుడూచి ఒక మంచి ట్రీట్‌మెంట్‌గా పనిచేస్తుందని క్లినికల్ స్టడీస్‌లో చెప్పారు. ఫ్రెండ్స్ ఇది చాలా బలమైన ఆహ్, నాలెడ్జ్ అవగాహన ఇది. ఓకే. సో, కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటే చాలా దీంట్లో ట్రీట్మెంట్ లేదు. డెమెన్షియా అంటే ఆహ్, న వయసైనంక 60 సంవత్సరం పైన ఏమవుతుంది? మనం నిర్ణయం తీసుకోకుండా అయిపోతుంది. ఓకే. ఆ ఒక ప ఆ ఒక కెపాసిటీ వచ్చి తగ్గిపోతుంది. నిర్ణయం తీసుకునే కెపాసిటీ వీక్ అయిపోతుంది. అలాంటి డెమెన్షియా ప్రాబ్లమ్, నిద్ర రాకుండా సమస్యలో గుడూచి చానా బలమైన వనమూలిక. అనగా న్యూరాలజీలో వచ్చి రస అని ఒక వనమూలికలు, రకరకాలుగా మెటల్స్, ధాతువులు కాంబినేషన్ రస. అంటే రస అనేది ఒక వనమూలిక కాదు. రసరాజ రసం అవుతుంది రకరకాలుగా వనమూలికలతో అండ్ రకరకాలుగా ఉన్న మెటల్స్ అంటే ధాతువులతో. ధాతువులు అండ్ వనమూలికలు మిక్స్చర్‌తో ఈ రస అనే ఒక ఒక పదార్థము తయారవుతుంది. ఈ రసం వచ్చి రకరకాలుగా మన మెదడు ఆరోగ్యము, మన హృదయం ఆరోగ్యంలో చాలా లాభంగా ఉంటుంది. అండ్ రసం వచ్చి మన పారాలిసిస్ సమస్యలు, ఫేషియల్ పారాలిసిస్ అంటే ముఖం పారాలిసిస్ సమస్యలు, మన వినపడే ప్రాబ్లమ్‌లు అండ్ నిద్ర ప్రాబ్లమ్. అప్పుడప్పుడు టైర్డ్‌నెస్‌గా ఉండే డిజీనెస్ ప్రాబ్లమ్‌లో కూడా డిజీనెస్ అంటే నిద్ర ఉన్న ప్రాబ్లమ్‌లో యాక్టివ్‌నెస్ తెస్తుంది. పారాలిసిస్ ప్రాబ్లమ్, ఫేషియల్ పారాలిసిస్ అంటే ముఖం మాత్రం పారలైజ్డ్ అయిపోతుంది. అండ్ వినపడే చెవులు ప్రాబ్లమ్‌లో కూడా రస లాభమైన పదార్థం ఇది. అండ్ రసం వచ్చి ఓకే. మన నరాల్ని బలం చేస్తుంది. నరాల్ని ప్లస్ కండరాల్ని బలం చేస్తుంది. అండ్ రక్త నరాలు రక్త నరాలు ప్లస్ నరాల్ని స్ట్రోక్ పేషెంట్‌లా ఉన్న ఓకే. స్ట్రోక్ పేషెంట్‌లో ఉండే నరాల సమస్యలు అండ్ స్ట్రోక్ పేషెంట్‌లో ఉండే రక్తనాళ సమస్యల్ని నార్మల్ చేస్తుంది, రిపేర్ చేస్తుంది రస. ఎందుకంటే ఫ్రెండ్స్ ఓకే. ఈ రస అనేది మన హార్ట్ హెల్త్ అండ్ బ్రెయిన్ హెల్త్‌లో వచ్చి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా, హార్ట్ స్ట్రోక్ వచ్చినా ట్రీట్మెంట్ లేదు. కానీ ఇదే న్యూరాలజీలో ఉన్న రస అనే పదార్థము ఓకే. బ్రెయిన్ అండ్ హార్ట్ సమస్యలు ఒక మంచి ఏమంటారు ఒక ట్రీట్మెంట్ వైద్యం అని నిరూపించింది. అనక ఇదే రసరాజు వచ్చి పారాలిసిస్ సమస్యలు, ఫేషియల్ పారాలిసిస్ సమస్యలు, చెవులు వినపడే సమస్యలు అండ్ టైర్డ్‌నెస్ ప్రాబ్లమ్‌లు ఓకే. ఒక బలమైన ప్రొడక్ట్. ఇదే రసరాజు వచ్చి మన నరాన్ని బలం చేస్తుంది. మన నరాల్ని బలం చేస్తూ మన రక్త నరాల్లో అండ్ మన నరాలు యాక్టివిటీని నార్మల్‌గా చేస్తుంది స్ట్రోక్ పేషెంట్‌లో. సో ఫ్రెండ్స్ రసంలో ఉండే రసంలో ఏ విషయాలుంటాయి? పారద్ అంటే మెర్క్యూరీ ఉంది రసరాజ రసంలో. అబ్రక్ సత్వం ఉంది రసరాజ రసంలో. స్వర్ణ భస్మం ఉంది. అంటే లోహ భస్మం ఉంది. ఐరన్ భస్మం ఉంది. ఓకే. సిల్వర్ అంటే వెండి భస్మం ఉంది. ఆ! అనక వాంగ భస్మ, టిన్ భస్మ ఓకే. ఇవి అన్ని భస్మాల్ని ఏం చేస్తారు? ఈ వనమూలికల్ని మిక్స్ చేస్తారు. సో, ఈ అబ్రక్ భస్మ, ఆ! పారద్, స్వర్ణ భస్మ, లోహ భస్మ, వెండి భస్మ, వాంగ భస్మ, టిన్ భస్మని పౌడర్ చేసి ఓకే. దీన్ని అశ్వగంధ, లవంగ, నట్‌మేగ్
జో జాతి కోశ, క్షీరకాకోలి ఇలాంటి అండ్ కాకమాచి రస ఇలాంటి వనమూలికలతో ఇవి అన్ని రసాల్ని ఓకే. మిక్స్ చేస్తూ ఇది ఒక రసరాజ రస అనే పదార్థము తయారవుతుంది. హ్మ్. హ్మ్. ఓకే. సో, ఫ్రెండ్స్ అర్థమైందా? రసరాజ రసం అనేది ఒక మూలిక కాదు, వనమూలిక కాదు. రకరకాలుగా భస్మాలు, రకరకాలుగా వనమూలికల్ని భస్మాలతో మిక్స్ చేసి ఒక పదార్థంగా తయారీ ఇది బలమైన ఫ్రెండ్స్ రసరాజ రసపతి మీరు కొంచెం సెర్చ్ చేస్తే గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఎంత బలమైన పదార్థం మన మెదడు ఆరోగ్యానికి అవసరం, మన నరాల ఆరోగ్యం అవసరం, మన నరాల్ని బలం చేసేదానికి, మన కండరాల్ని బలం చేసేదానికి, మన మెదడుని యాక్టివ్ చేసేదానికి ఒక బలమైన పదార్థం రసరాజ రసం. ఓకే. ఇది సాధారణ పదార్థం కాదు ఫ్రెండ్స్. అండ్ దానివల్ల ఈ ఒక బలమైన పదార్థాన్ని న్యూరోరైస్‌లో మనం తీసుకొని మనము నరాల ఆరోగ్యాన్ని బలించిస్తూ నరాల ఆరోగ్యము, కండరాల ఆరోగ్యము, హృదయం ఆరోగ్యము, మెదడు ఆరోగ్యము ఓకే. రకరకాలుగా అన్ని రకరకాలుగా ఉన్న ఈ అవయవాల ఆరోగ్యానికి బలము బలి బలమేస్తూ ఓకే. ఒక బలమైన పదార్థం ఇది రసరాజ రసం. నెక్స్ట్ ఫ్రెండ్స్. సో, ఈ రసరాజ రసంలో ఎక్కడి నుంచి తీసుకున్నా నేను ఈ రిఫరెన్స్ ఎక్కడి నుంచి తీసుకొని ఉన్నా? భాషజ, భైషజ రత్నావళి, వాత వ్యాధి చికిత్స అనే ఈ రిఫరెన్స్ నుంచి ఇవి అన్ని డీటెయిల్స్ నేను తీసుకొని ఉన్నా. ఓకే. నెక్స్ట్ తాప్యాది లోహ. ఫ్రెండ్స్ తాప్యాది లోహ అనేది కూడా సింగిల్ వనమూలిక, సింగిల్ ఇది కాదు. రసం కాదు. ఇది కూడా రకరకాలుగా వనమూలికలతో అండ్ ఫ్రూట్స్‌తో చేసిన ఇది ఒక పదార్థం తాప్యాది లోహ. సో, తాప్యాది లోహలో కూడా ఏ విషయాలుంటాయి? ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి? ఆమ్లా ఉంది. ఆమ్లా ఉంది. బ్లాక్ పెప్పర్ ఉంది. అనగా ఆమ్లా ఏం చేస్తుంది? తాప్యాది లోహం మాధ్యమంగా ఆమ్లా ఏం చేస్తుంది? మన రోగనిరోధక శక్తిని బలం చేస్తుంది. బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు ఏం చేస్తుంది? మన డిప్రెషన్‌ని తగ్గిస్తుంది. తాప్యాది లోహం మాధ్యమంగా బ్లాక్ పెప్పర్ మన డిప్రెషన్‌ని సరి చేస్తుంది. తాప్యాది లోహ మాధ్యమంగా. అండ్ న్యూరోరిష్ మాధ్యమంగా తాప్యాది లోహ మాధ్యమంగా బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు మన డిప్రెషన్‌ని సరి చేస్తూ మన రోగనిరోధక శక్తిని కూడా బలం చేస్తుంది తాప్యాది లోహ. తాప్యాది లోహలో పిప్లి అనే వనస్పతి, పిప్లి అని వనమూలిక మన జీర్ణాన్ని కూడా నార్మల్ చేస్తూ మన ఆహారం ఉపయోగంని పెంచుతుంది. అబ్జార్ప్షన్‌ని పెంచుతుంది పిప్లి మూలిక. అండ్ అంతేకాదు ఇదే పిప్లి మూల మన శరీరంలో అన్‌వాంటెడ్ ఫ్యాట్స్‌ని కొలెస్ట్రాల్‌ని తగ్గేస్తుంది. అండ్ కొలెస్ట్రాల్ లెవెల్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ న్యూరోరిచ్ మాధ్యమంగా తాప్యాదిలో మాధ్యమంగా జింజర్ ఏం చేస్తుంది? ఓకే. అల్లం ఏం చేస్తుంది? మన జీర్ణాన్ని నార్మల్ చేస్తూ, మన జీర్ణం మాధ్యమంగా మన ఆహారం ఉపయోగాన్ని పెంచుతుంది. అల్లం కూడా తాప్యాది లోహం మాధ్యమంగా. ఫ్రెండ్స్ తాప్యాది లోహంలో బేహడ అని కూడా వనస్పతి ఉంది. బేహడ అనే వనస్పతి మన లివర్ ఆరోగ్యాన్ని అంటే కాపాడుతుంది. లివర్ డ్యామేజ్ నుంచి లివర్‌ని సరి చేస్తుంది. అండ్ న్యూరోరిచ్ మాధ్యమంగా తాప్యాది లోహాలు శిలాజిత్ అనే ఒకే పదార్థం ఉంది. శిలాజిత్ వచ్చి ఏం చేస్తుంది? మన ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ ఓకే. ఫ్రీ రాడికల్స్ ని బయటపడేస్తుంది. శిలాజిత్ వచ్చి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. తాప్యాది లోహల చిత్రక్ అనే వనమూలిక వచ్చి మన శరీరంలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ని తగ్గిస్తూ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ని బ్యాలెన్స్ చేస్తుంది. డయాబెటిస్ జనాల్లో చిత్రక్ పనిచేస్తుంది. సో తాప్యాది లోహలో మనం ఏమేమి చూసాము? తాప్యాది లోహల మనము ఆమ్లా చూసాము. మిరియాలు అంటే బ్లాక్ పెప్పర్ చూసాము. పిప్పిలి చూసాము. జింజర్ అంటే అల్లం చూసాము. అనగా బెహడ, శిలాజిత్, చిత్రక్ ఇవి అన్ని తాప్యాది లోహలా ఉన్న ఓకే. ఆహ్, అంటే వనస్పతిలో వనమూలికలు. ఇంకా ఇంకేముంది? తాప్యాది లోహల ఈ మూలికలతో వనమూలికలతో తాప్యాది లోహల స్వర్ణమాక్షిక్ భస్మ కూడా ఉంది. శుద్ధ శిలాజిత్ ఉంది. రౌప్య భస్మం ఉంది. మండూర భస్మం ఉంది. చిత్రక్ అనే వనమూలిక ఉంది. హరితికి అనే వనమూలిక ఉంది. హరితికి, విభిత, ఆమ్లకి, శుంఠి, మరీచ్, పిప్లి, విడంగా అండ్ శర్కర అనే వనమూలికలతో చక్కెర కూడా ఉంది. ఇవి అన్ని చేసి అంటే ఈ భస్మాలతో వనమూలికలు కూడా తాప్యాది లోహని తయారు చేస్తుంది. సో ఇదే తాప్యాది లోహం వచ్చి తాప్యాది లోహ అనే ఈ పదార్థం వచ్చి మన లివర్ ఆరోగ్యం, మన స్ప్లిన్ ఆరోగ్యం, మన కిడ్నీ, హృదయం, బ్రెయిన్, మెదడు అనే అండ్ మన ఏమంటారు మన
బోన్. ఓకే. బోన్స్ అంటే ఎముకల ఆరోగ్యం. ఓకే. మన శరీరంలో శుక్రధాతు. ఓకే. శుక్రధాతుని బలం ఇస్తుంది. వాత వాత శామక్ అంటే వాతాన్ని తగ్గిస్తుంది తాప్యాది లోహ. సో తాప్యాది లోహ లివర్ ఆరోగ్యం, స్ప్లిన్ ఆరోగ్యం, కిడ్నీ ఆరోగ్యం, హృదయం ఆరోగ్యం, మెదడు ఆరోగ్యం, ఎముకల ఆరోగ్యం, శుక్రధాతుని పెంచుతూ మన శరీరంలో బలాన్ని పెంచుతుంది. వాతాన్ని తగ్గిస్తుంది. సో తాప్యాది లోహ. సో ఫ్రెండ్స్ మన మెదడులో సమస్యలు ఏమేమి ఉంటాయి? రోగాలు ఏమేమి ఉంటాయి? సో మెదడు సమస్యలు అండ్ మెదడు రోగాలు ఏ ఉంటాయి? కాంజెనైటల్. కాంజెనైటల్ మెదడు ఆరోగ్యం మెదడు రోగం అంటే తల్లి కడుపులానే తల్లి కడుపులానే సపోజ్ మెదడు పెరగకుండా ఉంటే దాన్ని కాంజెనైటల్ మెదడు రోగం అంటారు. ఓకే. తల్లి కడుపులానే సపోజ్ మెదడు పెరగకుండా ఉంటే గ్రోత్ కాకుండా ఉంటే దాన్ని కాంజెనైటల్ బ్రెయిన్ డిసార్డర్ అంటారు. అనంక మన మెదడులో కొన్ని ఏమంటారు లేషన్స్ అంటే గ అంటే గడ్డలు అనుకుంటా. ఓకే. లేషన్స్ అంటారు. ట్యూమర్స్ అంటారు. స్మాల్ ట్యూమర్స్. ఓకే. దాన్ని అది కూడా ఒక సమస్యనే. మన మెదడుల ట్యూమర్స్ మాదిరి లేషన్స్ తయారవుతే అది కూడా ఒక బ్రెయిన్ సమస్య. మన మెదడుల క్రిమిలో ఇన్ఫెక్షన్ అయిపోతే కూడా అది ఒక మెదడు డ్యామేజ్. మన మెదడులో ట్యూమర్ ప్రాబ్లమ్‌ని నియోప్లాస్టిక్ అంటారు. సో మెదడులో ట్యూమర్ అవుతే కూడా మెదడులో ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లమ్, మెదడులో చిన్న చిన్న గడ్డలు లేషన్స్ ప్రాబ్లమ్, తల్లి కడుపులోనే మెదడు పెరగకుండా ఉంటే బీపీ వల్ల అయ్యే మెదడు డ్యామేజ్, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ వల్ల అయ్యే మెదడు డ్యామేజ్ అండ్ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ వల్ల అయ్యే మెదడు డ్యామేజ్ అండ్ వయసు అయిన వల్ల కూడా మెదడు డ్యామేజ్, మెదడు రోగాలు ఉండే ఉంటాయి. సో ఇవి అన్ని ఈ మెదడు రోగాలు మనం చూసాము. సో బ్రెయిన్ ట్రామా. సో న్యూరాలజీని మనం ఎక్కడెక్కడ వాడొచ్చు? ఓకే. సపోజ్ బ్రెయిన్ ట్రామా అంటే ఏమి? బ్రెయిన్ ట్రామా అంటే యాక్సిడెంట్ వల్ల యాక్సిడెంట్ వల్ల మెదడుకి పడిన ఏటు. యాక్సిడెంట్ వల్ల మెదడుకి పడిన ఏటు ఇది వచ్చి థర్డ్ కామన్ కాజ్ ఆఫ్ డెత్. అంటే సావుకి మూడో కారణం. మూడో కారణం. ప్రపంచంలో సావుకి మూడో కారణం వచ్చి బ్రెయిన్ డ్యామేజ్. యాక్సిడెంట్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్. బ్రెయిన్ ఇంజ్యూరీ. ఓకే. ఇది సావుకి మూడు. సో, ఏ ఇప్పుడు మనము అలోపతిలో చూస్తే ఓకే. హౌఎవర్ దేర్ ఆర్ నో డ్రగ్స్ యెట్ దట్ హావ్ రిలయబుల్ ఎఫెక్ట్ ఆన్ అక్యూట్ స్ట్రోక్. అంటే యాక్సిడెంట్ వల్ల మెదడుకి పడిన ఏటు వల్ల స్ట్రోక్ వస్తే అలాంటి సమస్యలకి అలోపతిలో మ మ వైద్యం లేదు. అంటే మందులు లేవు. కానీ ఓకే. సో, ఎన్నో మందులని తయారు చేసే ఒక పరిస్థితి ఇప్పుడు ఉంది. అండ్ మనం తయారు చేసాము. ఓకే. ఇప్పుడు ఏం పరిస్థితి ఉంది? కొత్త మందుల్ని తయారు చేయాల. మెదడు ఆరోగ్యం కోసరం, యాక్సిడెంట్ వల్ల మెదడు డ్యామేజ్ కోసరం, మెదడు డ్యామేజ్‌ని రిపేర్ చేసే అవసరము ఆ కొత్త మందుల్ని తయారు చేసాము. దాన్నే న్యూరాలజీ అంటాము. సో, దేర్ ఆర్ వేరియస్ డ్రగ్స్ ఇన్ అక్యూట్ స్ట్రోక్. అంటే అక్యూట్ స్ట్రోక్ సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్ సమస్యలు ఎన్నో రకరకాలుగా మందులు అలోపతిక్ మందులు ఉన్నాయి. కానీ ఇవి అన్ని మందులు వచ్చి ఏ రకంగా కూడా పని చేయకుండా సైడ్ ఎఫెక్ట్సే పెంచుతుంది కానీ రిజల్ట్స్ ఏమీ లేవు. సో, ఆయుర్వేదం అనేది ఒక వనమూలికల ట్రీట్మెంట్ ఇది. ఆయుర్వేదం అనేది ఒక వనమూలికల ట్రీట్మెంట్ అండ్ ఇది ఒక మంచి ఏమంటారు? వైద్యం కూడా. ఒక మంచి ఆహ్, ఏమంటారు? ఉత్తరం. సొల్యూషన్ అంటే ఒక ఉత్తరం. ప్రాబ్లమ్‌కి ఏమంటారు? సొల్యూషన్ ఇది. సో, ఆయుర్వేద అనేది ఒక వనమూలికల ట్రీట్మెంట్. ఇది మంచి ఆయుర్వేదిక్ సొల్యూషన్ కూడా. అండ్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్‌లు వచ్చి మన నరాలకు సంబంధపట్ట సమస్యలు వచ్చి మంచి వైద్యం. సో, క్యాప్సూల్ న్యూరారిచ్ వచ్చి ఒక మంచి రిజల్ట్ ఉన్న పవర్‌ఫుల్ వనమూలికలతో తయారు చేసిన కాంబినేషన్. ఆ క్యాప్సూల్ న్యూరారిచ్ వచ్చి ఒక పవర్‌ఫుల్ అండ్ రిజల్ట్ ఉన్న వనమూలికలతో తయారు చేసిన కాంబినేషన్ ఇది క్యాప్సూల్ న్యూరారిచ్. సో, క్యాప్సూల్ న్యూరారిచ్‌ని ఎక్కడెక్కడ మనం వాడొచ్చు? ఓకే. ఇంట్రాక్టబుల్ ఎపిలెప్సీ అంటే ఫిట్స్ ప్రాబ్లమ్‌లో అనంక యాక్సిడెంట్ వల్ల మెదడు యాక్సిడెంట్ వల్ల మెదడుకి ఏటు పడి మెదడు లోపల అయ్యే గాయం. మెదడు ఆ గాయంలా కూడా మనం యూజ్ చేయొచ్చు. సెరెబ్రల్ పాల్సీ అంటే తల్లి కడుపులోనే సపోజ్ మెదడు సరిగ్గా పెరగలేదంటే సెరెబ్రల్ పాల్సీ సమస్య అవుతుంది. డిప్రెషన్ అండ్ ఇన్సోమ్నియా. డిప్రెషన్ వల్ల నిద్ర రాకుండా ఉండే సమస్యలు. డిప్రెషన్, ఇన్సోమ్నియా కూడా న్యూరాలజీ ఒక మంచి వైద్యం.
ఫేషియల్ పాల్సీ అంటే అంటే ముఖం మాత్రం పారలైజ్ అయిపోతాయి. మిచ్చమైన చేళ్ళు, కాళ్ళకి పారలైజ్ అవ్వదు. సో, ఫేషియల్ పాల్సీ కూడా అండ్ క్యాప్సూల్ న్యూరాలిటీస్‌ని ఒక బ్రెయిన్ హెల్త్ సప్లిమెంట్‌గా వాడొచ్చు. క్యాప్సూల్ న్యూరాలిటీస్‌ని మన నరాల ఆరోగ్యాన్ని పునరుత్పత్తి అంటే రెజ్యునేషన్‌కి మన నరాల ఆరోగ్యం అండ్ మన మెదడు కణాలు మెదడు కణాల్ని రిపేర్ చేయాలంటే అండ్ మెదడులో ఉండే నరాల్ని రిపేర్ చేయాలా, కొత్తగా పునర్నిర్మాణం చేయాలంటే కూడా మనం న్యూరాయిడ్స్‌ని ఉపయోగం చేయొచ్చు. క్యాప్సూల్ న్యూరాయిడ్స్ వచ్చి మెంటల్ స్ట్రెస్‌ని తగ్గించాలంటే క్యాప్సూల్ న్యూరాయిడ్స్ ఉపయోగం చేయొచ్చు. ఫెటిగ్‌నెస్ అంటే ఒక రకంగా టైర్డ్‌నెస్ తగ్గించేయాలంటే న్యూరాయిడ్స్ ఉపయోగం చేయొచ్చు. డిప్రెషన్ సమస్యని సరిగా చేయాలా, యాంగ్జైటీని సరి చేయాలా అండ్ బ్రెయిన్ సమస్యల్ని సరి చేసే కోసరం క్యాప్సూల్ న్యూరాలిటీస్‌ని ఉపయోగం చేయవచ్చు. సో, క్యాప్సూల్ న్యూరాలిటీస్ వచ్చి ఒక మంచి సప్లిమెంట్. ఏ దాంట్లో యాంగ్జైటీ, బ్రెయిన్ ఇంజ్యూరీ, జ్ఞాపకం త త శక్తి తక్కువుంటే అలాంటి సమస్యలు అండ్ నరాల్ కండరాల్ వీక్‌నెస్‌లో కూడా న్యూరోమస్కులర్ వీక్‌నెస్ అంటారు. సో, న్యూరోమస్కులర్ వీక్‌నెస్ అంటే నరాల్ కండరాల్ వీక్‌నెస్‌లో కూడా క్యాప్సూల్ న్యూరాలిటీస్ ఒక మంచి పవర్‌ఫుల్ ప్రొడక్ట్ ఇదే. అంతేకాదు డీజనరేటివ్ చేంజెస్ ఆఫ్ అంటే నరాలు అండ్ మన మెదడు వయసు పెరుగుతూ లేకపోతే ఏదో కారణంగా మన మెదడు నరాలు అండ్ మెదడు వచ్చి డీజనరేట్ అంటే అరుగుదల అవుతా ఉంటే మెదడు నరాలు అండ్ మెదడు అరుగుదల అవుతా ఉంటే డీజనరేటివ్ చేంజెస్ లో మన క్యాప్సూల్ న్యూరాయిడ్స్ ని వాడించవచ్చు. సో, క్యాప్సూల్ న్యూరాయిడ్స్ వచ్చి ఒక మంచి బ్రెయిన్ హెల్త్ సప్లిమెంట్. నరాలు ప్లస్ మెదడు కండరాల్ని పునరుత్పత్తి చేస్తుంది. మెంటల్ స్ట్రెస్, ఫెటిగ్‌నెస్ అంటే టైర్డ్‌నెస్, డిప్రెషన్, యాంగ్జైటీని తగ్గిస్తుంది. మన బ్రెయిన్ సమస్యల్ని లాభిస్తుంది. బ్రెయిన్ సమస్యలు లాభిస్తుంది. క్యాప్సూల్ న్యూరాలిటీస్ వచ్చి ఒక బెస్ట్ సప్లిమెంట్. ఏ దాంట్లో యాంగ్జైటీ, బ్రెయిన్ ఇంజ్యూరీ, మెమరీ లాస్, న్యూరోమస్కులర్ వీక్‌నెస్‌లో ఒక మంచి సప్లిమెంట్ న్యూరాలిటీస్. అంతేకాదు క్యాప్సూల్ న్యూరాలిటీస్ వచ్చి నరాలు అరుగుదల అండ్ మెదడు అరుగుదల. నరాల అరుగుదల, మెదడు అరుగుదల ఎక్కడ జరుగుతుంది? మనం వయసు అవుతుంది కదా! వయసు పెరుగుతుంది కదా! ఓల్డ్ ఏజ్‌లో మెదడు అరుగుదల అండ్ నరాల అరుగుదలలో తిరిగి పునర్నిర్మాణం చేయాలంటే క్యాప్సూల్ న్యూరాలిటీస్‌ని ఉక్క ఉపయోగం చేయవచ్చు. సో, ఫ్రెండ్స్, ఇలా ఈ క్యాప్సూల్ న్యూరాలిటీస్ వచ్చి నరాల సంబంధపట్ట ఏ సమస్య ఉన్నా కూడా క్యాప్సూల్ న్యూరాలిటీస్‌ని ఉపయోగం చేయవచ్చు. సో, క్యాప్సూల్ న్యూరాలిటీస్ వచ్చి ఫిట్స్ ప్రాబ్లమ్ అంటే 12 సంవత్సరం పైకున్న పిల్లోల్లో 12 సంవత్సరం పైకున్న పిల్లోల్లో ఫిట్స్ ప్రాబ్లమ్‌లో 12 వయసుకు పైకున్న ఫిట్స్ ప్రాబ్లమ్. ఓకే. జ్ఞాపకం శక్తి ఉన్న తక్కువ ప్రాబ్లమ్. ఓకే. ఫెటిగ్‌నెస్ ప్రాబ్లమ్. ఓకే. నరాల ప్రాబ్లమ్. వయసైన జనాలు ఏమంటారు? వెన్నుపూస ప్రాబ్లమ్. వయసైన జనాలు మెదడు జ్ఞాపకం శక్తి తక్కువ ప్రాబ్లమ్. సో, ఫిట్స్ ప్రాబ్లమ్, పారాలిసిస్ ప్రాబ్లమ్, నాకు జ్ఞాపకం శక్తి పెంచేదానికి, నా మెదడు ఆరోగ్యానికి బలం చేసేదానికి. ఓకే. అండ్ మెదడు ఆరోగ్యం, నరాల ఆరోగ్యం, ఫిట్స్ ప్రాబ్లమ్, పారాలిసిస్ ప్రాబ్లమ్. ఓకే. బీపీ ప్రాబ్లమ్ వల్ల నరాల డ్యామేజ్, ఆల్కహాల్ వల్ల నరాల డ్యామేజ్. ఓకే. బ్లడ్ షుగర్, డయాబెటిస్ వల్ల నరాల డ్యామేజ్. ఇలాంటి ఏ నరాల ప్రాబ్లమ్ ఉన్నా క్యాప్సూల్ న్యూరాలిటీస్ అనేది ఒక బలమైన ప్రొడక్ట్. సో, ఇక్కడ ఈ న్యూరాలిటీస్ సెషన్ వచ్చి ఆగుతుంది. సో, ఫ్రెండ్స్, థాంక్ యూ వెరీ మచ్. అర్థమైందా సెషన్? నా తెలుగు బాగుందా? నా తెలుగు వచ్చి మరాఠీ మిక్స్ తెలుగు. సో, అది ఒక రకంగా ఉంటుంది.